శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు విజయ్. కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించనున్నారు ఆయన. మృతుల కుటుంబాలను విజయ్ పరామర్శించనున్నారు. జూలై 2వ వారంలో బాధిత కుటుంబాలను కలవనున్నారు సీఎం. ఇటీవల అసెంబ్లీలో కరూర్ ఘటనను గుర్తు చేసుకున్నారు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరూర్లో విజయ్ పార్టీ అయితే ఓడిపోయింది. కరూర్లో ఏఐఏడిఎంకే అభ్యర్థి విజయ్ భాస్కర్ గెలుపొందారు. తాజాగా ఏఐఏడిఎంకేకి విజయ్ భాస్కర్ రిజైన్ చేశారు. ఉప ఎన్నికల్లో టీవీకే నుండి భాస్కర్ పోటీ చేసే అవకాశం ఉంది. విజయ్ ఓదార్పు యాత్రతో కరూర్లో టీవీకే గెలిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎన్నికల ముందు కరూర్ ఘటన టీవీకే పార్టీకి ఏ స్థాయిలో మచ్చ తీసుకుని వచ్చిందో కూడా మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే. కరూర్ ఘటనకు సంబంధించి సినిమాటిక్ అన్నారు, రకరకాల విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంటే ఇది కూడా ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి విజయ్ భాస్కర్ రిజైన్ చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు కరూర్ బాధితులు విజయ్కి గుర్తొచ్చారు. ఏంటి రకరకాల కోణాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కరూర్ కు సంబంధించిన సంఘటనపై సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇప్పటికే మరణించిన బాధితులను ఒక ప్లేస్ లో కలిసి ఆయన ఓదార్చిన నేపథ్యం చేస్తే అది ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత ఆయన అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్ లో చనిపోయిన 41 కుటుంబాలను నేరుగా ఆయన పరామర్శించినట్టు, గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినట్టు ఏవైతే చనిపోయిన కుటుంబాలకి ఇంటికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో భాగంగా కరూరులో 41 కుటుంబాలను ఆయన పరామర్శించున్నారు. ఒక్కో కుటుంబానికి గతంలో కూడా 20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. కొంతమంది బాధితులు సాయాన్ని తీసుకున్నారు, మరికొంతమంది బాధితుల సాయాన్ని తీసుకున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా కరూర్ సంఘటన తర్వాత విజయ్ పైన పలు విమర్శలు వచ్చిన నేపథ్యం చూసాం. తర్వాత జరిగిన విజయ్ నేరుగా ఏ రాజకీయ పార్టీతో పుట్టు పెట్టుకోకపోవడం, ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, విజయ్ భారత సంగీత విడాకుల కోసం అప్లై చేయడం, వీటిని అన్నిటినీ ఆయన ఛేదించుకొని తమిళనాడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. గెలిచిన తర్వాత ఆయన బాధితులను నేరుగా పరామర్శించడానికి ఆయన జూలై 2వ వారంలో వెళ్ళడానికి ముహూర్తం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇది రాజకీయ సంఘటన కంటే గతంలో ఏదైతే తన బహిరంగ సభల వల్ల ఏదైతే 41 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అంశం పైన విజయ్ గతంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. కరూర్ లో ఆయన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోవడం, నేరుగా విజయ్ భాస్కర్ గెలవడం, గెలిచిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన టీవీకే చేరారు. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా అక్కడ టీవీకే నుంచి విజయ్ భాస్కర్ పోటీ చేసే అవకాశమే. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసేది ఈయన కూడా విజయ్ కూడా ఓదార్పు యాత్ర చేయబోతున్నారు అంటూ తమిళనాడు రాజకీయాల్లో తీవ్రంగా చర్చ అవుతుంది. ప్రస్తుతం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు, విజయ్ నేరుగా ప్రజల్లోకి వెళ్ళడానికి, అటు బాధితులను సందర్శించడానికి, అదేవిధంగా తన పార్టీని గెలిపించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కరూరులో భారీ స్థాయిలో ఒక ప్రోగ్రాం నిర్వహించున్నారు. అదేవిధంగా 41 కుటుంబాలను ఆయన ఒకరోజు పరామర్శిస్తారా లేక వారం నుంచి 10 రోజులు అక్కడ పర్యటన పెట్టుకుంటారా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐడిఎంకే విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అక్కడ విజయ్ భాస్కర్ రిజైన్ చేయడం కావచ్చు, మళ్ళీ దాన్ని టీవీకే నుంచి తను పోటీ చేయబోతున్నారు అనేటువంటి మాట. అందుకోసమే ఇది ఒక రాజకీయ పర్యటన. అక్కడ కరూర్ బాధితులు కావచ్చు, కరూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వీరందరికీ ఆ విషయం అనేది అర్థమవుతుంది. అక్కడ విజయం సాధించడం అనేది ఈసారి అంత తేలికైనటువంటి పరిస్థితి కాదని రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా కరూరులో టీవీకే ఓడిపోయిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, అక్కడ ఉన్న అన్నాడీఎంకే నుంచి గెలిచిన విజయ్ భాస్కర్ రాజీనామా చేశారు. గతంలో విజయ్ భాస్కర్ అన్నాడీఎంకేలో కీలకంగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. కరూరులో చాలా ప్రాబల్యం కలిగిన నేత అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల తర్వాత రాజీనామా చేయడం వల్ల విజయ్ భాస్కర్ మళ్ళీ టీవీకి తరఫున గెలవగలుగుతారా అనేది కూడా ఇక్కడ ఒక రాజకీయంగా చర్చ వచ్చింది. ఆ నేపథ్యంలో భాగంగా విజయ్ కరూర్ బాధితులను సందర్శించడానికి, కరూర్ బాధితులను పరామర్శించే నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఒక కీలక అడుగేశారని రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలల కాలం కాలేదు. 3 నెలల కాలంలోనే
అన్నా డిఎంకేకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు రాజీనామా, మరోపక్క తిరుచిలో గెలిచిన విజయ్ ఆ స్థానానికి రాజీనామా చేసిన నేపథ్యం రాబోయే రోజుల్లో 6 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఉప ఎన్నికల్లో డిఎంకే నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుచి నుంచి స్టాలిన్ బర్లకు దిగుతున్నారనే ఒక జోరుగా ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క కరూరు లాంటి చోట ఒక ఎమ్మెల్యే గెలిచిన 3 నెలలకి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ ఎదుర్కోవడం అంత ఆశామాషి కాదంటే ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా కరూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 6 స్థానాల్లో కూడా విజయ్ పర్యటించే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల సంఘం కూడా త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే దాదాపు ఎన్నికల సంఘం అధికారులు 6 నియోజకవర్గాల్లో పర్యటించిన నేపథ్యం మరికొద్ది రోజులు అక్కడ ఉన్న 6 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో భాగంగా విజయ్ నేరుగా కరూరుతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మరోసారి రాజీనామా చేయడం, ఉప ఎన్నికలు ఎదుర్కోవడం, ఈ ఉప ఎన్నికలు గెలిపించుకోవాల్సిన బాధ్యత అటు విజయ్ పైన ఉంది, ఇతర అభ్యర్థుల పైన ఉన్న నేపథ్యంలో భాగంగా విజయ్ నేరుగా కరూరు సంఘటనను దృష్టిలో పెట్టి ఆయన బాధితుల కుటుంబాలను పరామర్శించడం, మరోపక్క గతంలో అన్నా డిఎంకేలో కీలకంగా పనిచేసిన నేతలను గెలిపించుకోవాల్సిన నేపథ్యం. విజయభాస్కర్ గతంలో అన్నా డిఎంకేలో కీలకంగా పనిచేశారు. విజయభాస్కర్ కరూరు నుంచి మరోసారి గెలిపించుకోవడానికి విజయ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆయన కరూరులో చనిపోయిన 41 కుటుంబాలకు బాధితులను పరామర్శించడానికి పరామర్శ పేరుతో ఓదార్పు యాత్ర పేరుతో మరోసారి తెరపైకి రాజకీయాలు తీసుకొచ్చారు విజయ్ అనే కోణంలో విమర్శలు నడుస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద తమిళనాడు సీఎం తీసుకున్నటువంటి కీలక నిర్ణయానికి సంబంధించి అయితే విమర్శలు అయితే మొదలవుతున్నాయి. ఓదార్పు యాత్ర చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో కరూర్ ఘటన అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి విజయ్ ఏ స్థాయిలో విచారణ ఎదుర్కొన్నారు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, రాజకీయ వేధింపులను కూడా టీవీకి అయితే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ కరూర్ ఘటన రిజల్ట్ అనేది స్పష్టంగా విజయ్కి అర్థమైంది. అక్కడ టీవీకే పార్టీ ఓడిపోవడం కావచ్చు, లేకపోతే ఏఐడిఎంకే గెలవడం కావచ్చు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలుపొందినటువంటి విజయ్ భాస్కర్, దానికి సంబంధించి అతను అక్కడ రాజీనామా చేసి టీవీకేలో చేరడం, ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఇప్పటికిప్పుడు కరూర్ ఘటన బాధితులు విజయ్కి గుర్తుకు రావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది రాజకీయ పర్యటన తప్ప కరూర్ బాధితుల పట్ల విజయ్ చూపించేటువంటి ఓదార్పు కాదు అని ఇప్పటికే రాజకీయ విమర్శలు అయితే ప్రారంభమయ్యాయి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది.